కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ని అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి. మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకిరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం. అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం. మన పార్టీ ఆఫీసులో రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని అధికార బలంతోని అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏదో ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం. ఎక్కువ దూరం లేదు. ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రబ్బాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఏ అని చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు. ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేట్గా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, చలిపూట. ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? నీకు దౌడమికలు ఒకటి తప్పబుద్ధి కాదు. ఒక అట్లే ఉన్నది కత్తిగాల మన పాటలకి వెళ్ళి పోయిన లేదు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగ్ కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకిన అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే నేను చెప్తా రావు. ఏమనుకుర్రు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా మహేష్ గౌడ్ కెరికే, రామచంద్రరావు కెరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న,
ఎట్లున్నాడన్నా అని మంచిగానే మాట్లాడతాం. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవం ఎక్కడ చెడగొట్టుకున్నామంటే నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి. మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం, కానీ పార్టీ కార్యకర్తలు కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా